హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము గురించి తెలుసుకుందాము. 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తమకు ఉపదేశించిన ఈ జ్ఞానంపై దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియజేయడం ద్వారా అర్జునుడి యొక్క విశ్వాసాన్ని దృఢపరుస్తున్నాడనమాట. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తన ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తర్వాత పరంపరంగా మహాత్ములైన రాజులకు అందించబడినది అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును తన ప్రియమిత్రుడైన అర్జునుడికి, భక్తుడైన అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎన్నో యుగాల క్రిందట సూర్య భగవానికి శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడనమాట శ్రీకృష్ణుడిని. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రహస్యాన్ని తెలియజేస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుక లేనివాడు తన యోగమాయ శక్తిచే ధర్మాన్ని పరిరక్షించటానికి ఈ భూలోకంలోకి దిగి వస్తాడు అని చెప్తాడు. కానీ ఆయన జన్మ కర్మలు దివ్యమైనవి. అవి ఎప్పటికీ భౌతిక దోషాల చేత కలంకితం కావు. ఈ రహస్యం తెలిసిన వారు దృఢ విశ్వాసంతో భక్తితో నిమగ్నమవుతారు మరియు ఆయనను పొందిన తర్వాత ఈ లోకంలో తిరిగి జన్మనెత్తుతారు. తదుపరి ఈ అధ్యాయము కర్మ స్వభావాన్ని విశదీకరిస్తుంది మరియు కర్మ మరియు వికర్మ అనబడే 3 సూత్రాలను వివరిస్తారు. ఎంతో నిమగ్నమైన పనుల్లో ఉన్న కర్మయోగులు ఏ విధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మ బంధాలతో చిక్కుకుంటారో అని వివరిస్తున్నారు. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు జయాపజయాలకు సంబంధం లేకుండా సుఖ దుఃఖాలను ఒకేలాగా పరిగణిస్తూ కేవలం ఒక యజ్ఞంలాగా భగవంతుని ప్రీతి కోసం తమ కర్మలను ఆచరించేవారు. యజ్ఞం అనేది అనేక రకాలుగా ఉంటుంది. అందులో చాలా రకాలుగా చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగా అర్పణ చేయబడినప్పుడు దాని అవశేషము అమృతంలాగా సరిగా చేయబడినప్పుడు అమృతంలాగా చేయబడుతుంది కదా, అప్పుడు అమృతంలాగా ఉంటుంది. అలాంటి ఆ అమృతం స్వీకరించినప్పుడు కర్తలు మలిన శుద్ధి చేయబడతారు. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరైన దృక్పథంతో చేయాలి, జ్ఞానంతో చేయాలి. ఈ జ్ఞానం అనేది నావ సహాయంతో ఘోర పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని కూడా దాటవచ్చని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. పరమ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అర్జునుడు గురువుగా అతని జ్ఞానం అనే ఖడ్గం తీసుకొని తన హృదయంలో జనించిన సందేహాలను ముక్కలుగా ఖండించి లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని అంటున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. సో యజ్ఞం చేసేటప్పుడు మనసును సరిగా అర్పణ చేయబడాలి. అప్పుడే దానిలో నుంచి అమృతం వస్తుంది. ఆ అమృతం తీసుకున్న వాళ్ళే జ్ఞానులు అని కృష్ణుడు చెప్తున్నాడు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేను ఈ యోగ యొక్క సనాతనమైన యోగ శాస్త్రాన్ని సూర్య భగవానుడైన వివస్వనుడికి చెప్పాను. అతడు మనువు ఇక్షకునికి ఉపదేశించాడని చెప్తున్నాడనమాట. శత్రువులను జయించేవాడా, రాజర్షులు ఈ విధంగా యోగ శాస్త్రంలో పరంపరంలో పొందబడినారు. కానీ కాలానుగుణంగా అవన్నీ క్షీణించబడిపోయినాయి అన్నమాట. ఇది ప్రాచీనమైన పరమ రహస్యమైనది. ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నీకు నేను ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నీవు నా మిత్రుడివి, భక్తుడివి. నువ్వు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నావు. అర్జునుడు ఇలా అంటాడు, నీవు విశ్వాసునుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు కదా. వివస్వనుడి తర్వాత నువ్వు ఎంతో కాలానికి పుట్టావు కదా, మరి నీకు ఈ విద్యను అతనికి ఎలా ఉపదేశించావు ప్రారంభంలో అంటే దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలని అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. శ్రీ భగవానుడు ఇలా అన్నాడు, మన ఇద్దరికి ఎన్నో జన్మలు గడిచినాయి ఓ అర్జున. నీవు వాటిని మర్చిపోయినావు, కానీ అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి.
నేను పుట్టుక లేని వాడిని అయి ఉండి కూడా సమస్త ప్రాణులకు ప్రభువై ఉన్నాను కూడా. నాశనం లేని వాడినై ఉన్నాను కూడా. నేను ఈ లోకంలో యోగమాయ దివ్యశక్తిచే అవతరిస్తూ ఉంటాను. ఎప్పుడైతే ధర్మం క్షీణించినో అధర్మం ప్రబలనో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను ఈ భూలోకంలో సృష్టించుకుంటాను. ధర్మాత్మలను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రాలను తిరిగి ప్రతిష్ఠించడానికి ఈ లోకంలో ప్రతి యుగంలోనే అవతరిస్తూ ఉంటాను. నా యొక్క ఈ జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తమ దేహం విడిచిపెట్టిన తర్వాత తిరిగి జన్మనెత్తిన అవసరం లేదు. వారు నా నిత్య శాశ్వత ధామానికై వస్తారు. మమకార శక్తి, భయము మరియు క్రోధము లేకుండా ఉండి నా యందు సంపూర్ణంగా స్థితులై ఉండి నన్ను ఆశ్రయించి ఎంతోమంది ఇందుకు పూర్వమే నా గురించి జ్ఞానం చేత పవిత్రులైన వారు ఉన్నారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను కూడా పొంది ఉన్నారు. నాకు ఏ విధంగా మనుషుల శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఈ లోకంలో భౌతిక కర్మల్లో విజయం కోసం కోరికలతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే ప్రతిఫలంగా భౌతికంగా వారికి త్వరగా సిద్ధిస్తాయి. జనులు గుణములు, కార్యకలాపాల ఆధారంగా 4 రకాల వృత్తి ధర్మాలు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకు నేనే సృష్టికర్త అయినా నన్ను ఆకర్తగా మరియు సనాతనంగా తెలుసుకొనము. కర్మలు నన్ను అంటవు. నేను కర్మఫలములందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందరో వారు కర్మబంధంలో చిక్కుకోరు. ఈ సత్యం తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షం పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాటల్లోనే నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించమని కృష్ణుడు చెప్తున్నాడు. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి? వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవడంలో తికమక పడుతున్నారు. ఇప్పుడు నీకు కర్మరహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవడం ద్వారా నేను భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు. కర్మ, వికర్మ మరియు అకర్మ, నీవు ఈ మూడింటి యొక్క స్వభావం గురించి తప్పకుండా తెలుసుకో, అర్థం చేసుకోమని కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైతే అకర్మయందు కర్మలను మరియు కర్మయందు అకర్మను దర్శించదరో వారు మానవుల నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్న వారు యోగులు. వారు సమస్త కర్మలలో ప్రావీణ్యులై ఉంటారు. ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాలు, వాంఛలకు అతీతంగా ఉంటారో మరియు ఎవరైతే తమ సమస్త కర్మలను ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టివారు జ్ఞానోదయమైన మునుల చేత, పండితుల చేత పండితులని అనుబడతారంట. ఇటువంటి జ్ఞానులు జనులు తమ కర్మ ఫలంపై ఆసక్తి, మమకారం తెద్దించి పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయాల పైన ఆధారపడి ఉండరు. కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమి చేయనట్టే. ఆశారహితుడై ఉండి ఏది నాది అన్న భావన లేకుండా మనసు ఇంద్రియాల పూర్తి నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ శరీరం కర్మలు చేస్తూనే ఏ పాపము అంటదు. అప్రత్యయంగానే లభించిన దానితో సంతృప్తి చెంది అసూయరహితులై వారి జీవన ద్వంద్వములకు, సుఖదుఖాలలో, లాభనష్టాల వంటివి అతీతులై ఉంటారు. అన్ని విధాల పనులు చేస్తూ ఉన్న గెలుపు ఓటముల్లో సమత్వ బుద్ధితో ఉండి వారు తమ కర్మలను బంధింపబడరు. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడుతుంది మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక స్థితి ఉంటుంది. వారు ప్రతి పని యజ్ఞంలాగా, భగవత్ అర్పితంలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తిని పొందగలుగుతారు. సంపూర్ణ భాగవత ధ్యానంలోనే నిమగ్నమైన వారికి హోమద్రవ్యం బ్రహ్మమే. దాని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే
స్రవము కూడా బ్రహ్మమే, యజ్ఞ కర్మము బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతి దాన్ని కూడా ఆ విధంగా భగవంతుడికి చూసేవారు భగవంతుని సునాశయంగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులను సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. మరికొంతమంది పరమ సత్యమైన అగ్నిలో తమ ఆత్మను సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు. మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియాలను ఇంద్రియ నిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తుంటారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియాల విషయంలో ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తూ ఉంటారు. కొందరు జ్ఞానం చేత ప్రేరణ నొంది తమ ఇంద్రియ కార్యకలాపాలన్నింటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించుకొని మనసు యొక్క అగ్నిలో సమర్పిస్తూ ఉంటారంట. కొంతమంది తన సంపదను యజ్ఞంలాగా సమర్పిస్తుంటారు. మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలో సమర్పిస్తారు. కొంతమంది 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు కష్టమైన నిర్దిష్టమైన ఆ శాస్త్రాలను వేద శాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవడంలోనే ఒక యజ్ఞంలాగా భావిస్తుంటారు. మరికొందరు లోనికి వచ్చే శ్వాస యందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞంగా సమర్పిస్తూ ఉంటారు. వేరొకరు బయటికి వెళ్ళే శ్వాస యందు లోనికి వెళ్ళే శ్వాసను మరియు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ఉంటారు. ప్రాణాయానాన్ని నిష్ఠతో చేస్తూ ఉంటారు. ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి ప్రక్రియల ద్వారా తమ మలినాలను శుద్ధి చేయబడుతుంది. యజ్ఞం యొక్క రహస్యం తెలిసినవాడు దానిని ఆచరించి అమృత తుల్యమైన దాని అవశేషాలను స్వీకరించి పరమ సత్యము దిశగా పురోగమిస్తారు. ఓ కురవంశ శ్రేష్ఠుడా, ఈ విధమైన యజ్ఞం చెయ్యని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖాలను పొందలేరు. ఇటువంటి వివిధ యజ్ఞాలను అన్ని వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించబడినవని తెలుసుకోవటము ఈ జ్ఞానము నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండింపచేస్తుంది. ఓ శత్రువులను లోబర్చుకునే వాడా, యాంత్రికంగా ద్రవ్యంతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞం ఎంతో శ్రేష్టమైనది. ఏదైనా ఓ పాత్ర అన్ని యజ్ఞకర్మలనందు జ్ఞానం నందే పరిసమాప్తమగును. ఒక ఆధ్యాత్మిక గురువుని చేరి పరమ సత్యము నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలను అడుగుతూ మరియు ఆయనకు సేవ చేయము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే ఆయనే స్వయంగా యథార్థము దర్శించినవాడు. ఈ మార్గాన్ని అనుసరిస్తూ మరియు గురువు యొక్క జ్ఞానోదయం సాధించిన పిమ్మట ఓ అర్జున, నీవు మరల మోహంలో పడిపోవు. ఆ జ్ఞాన ప్రకాశంతో నీవు సమస్త ప్రాణులు భగవంతుడు అంశంలే అని, అవి నా యందే స్థితమై ఉన్నాయని గ్రహిస్తావు. పాపాత్ములందరికంటే పరమ పాపిష్టివారు అనే పరిగణింపబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానం అనే పడవలో స్థితిలై ఉండి దాటిపోవచ్చు. ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని కట్టెలను భస్మం చెయ్యనో, ఓ అర్జున, జ్ఞానాగ్ని కూడా భౌతిక కర్మల నుండి జనించే క్రియలన్నింటినీ భస్మం చేస్తుంది. ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమైనది వేరేది ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనలో అంతఃకరణ శుద్ధి సాధించిన తర్వాత కాలక్రమంలో ఈ జ్ఞానము సాధకుని హృదయంలో పొందబడుతుంది. గాఢమైన శ్రద్ధ విశ్వాసాలు కలవారు మరియు తమ ఇంద్రియాలను నియంత్రణ చేసి అభ్యాసం చేసేవారు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వారు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. జ్ఞానము విశ్వాసము రెండూ లేనివారు మరియు అవమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు. విశ్వాసం లేక సందేశించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖము ఉండదు. ఓ అర్జున, యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో తమ అన్ని సందేశాలను నివృత్తం చేయబడి ఆత్మజ్ఞాన యందు స్థితులైన వారిని కర్మలు బంధించవు.
బంధించవు, బాధించవు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడనమాట. కాబట్టి జ్ఞానం అనే ఖడ్గంతోనే హృదయంలో జనించిన సందేహాలను ముక్కలుగా చెయ్యము. ఓ భరత సంవంశీయుడా, కర్మయోగంలో స్థితుడై ఉండుము. లేము, నీ కర్తవ్య నిర్వహణ చెయ్యము అని శ్రీకృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నాడు. తనని యుద్ధం చేయమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సో కర్మలన్నింటినీ మనం జ్ఞానాగ్ని చేత యజ్ఞంలో ఎలా వేయాలో, ఎలా చెప్పబడుతూ ఉన్నాడో, కృష్ణుడు ఎలా చెప్పాడో అలానే చేస్తూ పోతే మన కర్మలన్నీ కొన్ని కరిగిపోతాయి. ముందు వచ్చే కర్మలను మనం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటే ఎటువంటి కర్మబంధంలో మనం చిక్కుకోము. అవన్నీ కృష్ణుడికి అర్పణ చేస్తే ఇంకా మనం కర్మబంధంలో నుండి విముక్తుడవుతాము అనేసి ఈ 4వ అధ్యాయంలో కృష్ణుడు మనకి చెప్పకనే చెప్పారు. థ్యాంక్ యూ.